ఏపీ తెలంగాణల మధ్య జల వివాదాల పరిష్కారానికి సిడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సమావేశమైంది. ఢిల్లీలో జరిగిన సమావేశానికి కమిటీలోని ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అలాగే కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు, జాతీయ నీటి అభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజనీర్ పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి ఈ నెల 2న ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది కేంద్రం. గోదావరి, కృష్ణా నదుల్లోని నికర జలాలు, మిగులు జలాలు, ప్రాజెక్టులు సహా పలు వివాదాలను ఎలా పరిష్కరించాలనే దానిపైన చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల వివాదాల పరిష్కారం కోసం ఈ నెలలోనే ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గత సంవత్సరం జరిగినటువంటి అపెక్స్ కౌన్సిల్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న ఆ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఉన్నటువంటి ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి టెక్నికల్ అంశాల మీద ఒక కమిటీ ఉంటే బాగుంటుంది. ఆ కమిటీ కూర్చుని డిస్కస్ చేస్తే ఒక సమస్యలు అనేవి కొలిక్కొచ్చే అవకాశం ఉంది అనేటువంటి ఒక అంశాన్ని సూచించినప్పుడు కేంద్రం ఈ నెల 2న ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీంట్లో కృష్ణా, గోదావరి బోర్డులతో పాటు కేంద్ర జలశక్తి శాఖ, అదేవిధంగా కేంద్ర జల సంఘం, దాంతో పాటు ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీనియర్ అఫీషియల్స్ ఈ కమిటీలో చోటిచ్చింది. వాళ్ళందరూ కూడా ఈరోజు ఢిల్లీలో భేటీ అయ్యారు. దాంట్లో తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివాదాలేంటి, ఉన్నటువంటి నదులు, వాటి మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటి నిల్వ సామర్థ్యాలు, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి మిగులు జలాలకు సంబంధించిన ఇష్యూస్ కానీ, నికర జలాలకు సంబంధించిన అంశాలు ఏమేమి ఉన్నాయి, వాటిలో డిస్ప్యూట్ ఏముంది, ఏ విధంగా పరిష్కరిస్తే ఒక సొల్యూషన్ అనేది దొరుకుతున్న అంశం మీద ఈ రోజు అయితే డిస్కషన్ జరుగుతుంది. అయితే ఈ రోజు ప్రాథమికంగా కొన్ని అంశాల మీద డిస్కస్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఆ నదులకు సంబంధించి ఆ పరివాహక ప్రాంతాలు కానీ, లేదంటే ఆ నదుల మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏంటి, ఉన్నటువంటి కొత్త ప్రాజెక్టులకు, లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులు ఉన్నప్పటికీ వాటికి ఉన్నటువంటి అలొకేషన్స్, కొత్త ప్రాజెక్టులకు కేటాయింపులు ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది, అసలు కొత్త ప్రాజెక్టుల అవసరము, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి కోఆపరేషన్ ఎట్లా ఉంది, అదేవిధంగా ఒక ప్రాజెక్టు టేకప్ చేస్తున్నప్పుడు ఇరు రాష్ట్రాల వైఖరి ఎట్లా ఉండాలి, ఈ ప్రాథమిక అంశాల మీద ఈరోజు డిస్కస్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దాంతో పాటు ఏదైతే తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు నెలకొన్నాయి, అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా బనకచర్ల ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వం టేకప్ చేసింది. దాని మీద మిగులు జలాలు ఉన్నాయి, మేము వాడుకుంటామనే కోణంలో ఆ ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. కానీ మిగులు జలాల ప్రస్తావన అనేది ఇప్పటి వరకు ఎప్పుడూ లేని నేపథ్యంలో కేటాయింపులు ఉంటేనే ప్రాజెక్టులు టేకప్ చేయాలనేటువంటి ఒక ప్రాథమిక సూత్రం ఉంది. ఆ సహజ సూత్రానికి అనుగుణంగానే ప్రాజెక్టులు టేకప్ చేయాలి, లేదంటే కూడా ఇబ్బందులు తలెత్తాయి, ఎగువ రాష్ట్రాలు వాడుకునే అవకాశం ఉండదు, వాళ్ళ కొత్త ప్రాజెక్టులు టేకప్ చేసుకోవడానికి కానీ నిర్మించుకోవడానికి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కూడా కొట్లాడింది. ఈ నేపథ్యంలోనే ఈ ఉన్నటువంటి ఇష్యూస్ కృష్ణా నదిలో కానీ, గోదావరి నదిలో కానీ ఉన్నటువంటి ఎట్లాంటి ఇష్యూస్ అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాల మీద ఈరోజు డిస్కస్ చేసి ఒక ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చి, ఒకవేళ కృష్ణా పరిధిలో ఎట్లాంటి అంటే ఎంత నీరు ప్రతి మాన్సూన్ లో వస్తుంది, దాంట్లో ఏ రాష్ట్రం ఎంత వాడుకుంటుంది, వాడుకోగా నిజంగా నీళ్లు మిగులుతున్నాయా, అసలు మిగులు జలాలను ఏ ప్రాథమిక అంశాల ఆధారంగా లెక్క పెట్టాల్సి ఉంటుంది, అదేవిధంగా నికర జలాలకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రానికి కేటాయింపులు ఉన్న నేపథ్యంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత విడివిడిగా కేటాయింపు లేకపోవడంతోనే ఈ సమస్య తలెత్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా అక్కడ మెన్షన్ చేసే అవకాశం ఉంది. అదే అంశం మీద డిస్కషన్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకు అనంటే ఈ రాష్ట్రాల వారిగా కేటాయింపు లేకపోవడం, అదేవిధంగా బేసిన్ల వారిగా విభజన ఉన్నప్పుడు మాత్రమే ఏ బేసిన్ లో ఉన్నటువంటి ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఒక లబ్ధి అనేది చేకూరే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగానే డిస్కస్ చేయాలన్న అంశం మీద ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాలను సూచించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఇరు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టులకు సంబంధించినటువంటి డిస్ప్యూట్లు కానీ, ఇప్పటికే నల్లమల సాగర్ను కూడా ఏపీ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతున్న నేపథ్యంలో దాన్ని కంట్రోల్ చేయడం, అదేవిధంగా కేటాయింపులకు సంబంధించి ఇప్పటికే పోలవరం ప్రాజెక్టును టేకప్ చేసిన నేపథ్యంలో దాని జాతీయ ప్రాజెక్టు కూడా టేకప్ చేసిన నేపథ్యంలో దాని కిందనే మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ టేకప్ చేయడం వల్ల ఎగువన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ అంశాన్ని కూడా పరిష్కారం చూపించే విధంగా ఇది ఉండాలని చెప్పి తెలంగాణ మెన్షన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ జల వివాదాల పరిష్కార కమిటీ అనేది ఇప్పటికిప్పుడైతే ఒక సొల్యూషన్ చూపించే అవకాశం లేదు. ఈరోజు ఇరు రాష్ట్రాలకు సంబంధించి తమ ముందున్నటువంటి సమస్యలేంటి, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివాదాలేంటి అనే అంశం మీద డిస్కస్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మమత.